ఇసుక ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదైంది. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 19న మద్దిపాడు పిఎస్ లో విచారణకు హాజరు కావాలంటూ ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారా బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ యాక్ట్ కింద రామ్ గోపాల్ వర్మపై నవంబర్ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.